హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. అండ్ ఈరోజు నా వీడియో ఏంటంటే ఈరోజు నా బర్త్‌డే అండి. సో, నా బర్త్‌డే రోజు నుంచి నేను వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నా బర్త్‌డే రోజు నేను ఏమేమి చేశాను అనేది ఈ వ్లాగ్‌లో చూపిస్తాను అనమాట. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టేసుకోకండి. బర్త్‌డే అంది కేక్ కటింగ్స్ అవి ఇవి చూపిస్తదేమో అని మాత్రం అనుకోవద్దు. జస్ట్ నార్మల్ డే ఎలా నడుస్తుందో అలాగే నడుస్తది ఆల్మోస్ట్. వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో, నా ఫస్ట్ వ్లాగ్ నా బర్త్‌డే నుంచి స్టార్ట్ చేయాలనే ఇంటెన్షన్‌తో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మేబీ వితిన్ చాలా తక్కువ టైమే చూపిస్తాను త్రూఅవుట్ ద డే నేనేం చేశాను అన్నది. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్, కామెంట్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. అండ్ ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. మా ఇంట్లో బర్త్‌డేస్ అంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచేసి దేవుడికి దండం పెట్టుకొని ఫస్ట్ అయితే దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం అనమాట కంపల్సరీగా. మా ఇంట్లో బర్త్‌డేస్ అంటే ఆల్మోస్ట్ ఇలాగే స్టార్ట్ అవుతది. ఫస్ట్ దేవుడికి పూజ, దేవుడికి నైవేద్యం ఇవన్నీ పెట్టుకున్న తర్వాతే ఇంకా మేము ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడం కానీ, ఎక్కడికైనా వెళ్ళడం కానీ చేస్తామనమాట. సో, నేను అలాగే దేవుడికి దండం పెట్టేసుకొని దేవుడి కోసం అని చెప్పేసి అన్నపరమాన్నం చేశాను. అన్నపరమాన్నం చేసేసి ఒక టెంకాయ కొట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టి అంతటితో పూజ ఫినిష్ చేసుకున్నాం అనమాట. పూజ ఫినిష్ చేసుకున్న తర్వాత మేమైతే నేను, నా కొడుకు ఇద్దరమే ఉన్నాం అనమాట. సో, ఎక్కువ ఐటెమ్స్ అయితే ఏమీ చేయట్లేదండి. జస్ట్ ఈ అన్నపరమాన్నం ఇంకా పులిహోరతో కానిచ్చేసామనమాట బర్త్‌డే. మా హస్బెండ్ కూడా లేరు. ఆయన ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఆయనకి లీవ్ దొరకలేదు. సో, ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఆయనైనా ఉంటే ఏమైనా స్పెషల్స్ చేసుకోవడమో, ఎక్కడికైనా వెళ్ళడమో చేసేవాళ్ళం. ఆయన కూడా లేరు కాబట్టి ఇంకా ఎక్కువ ఐటెమ్స్ చేసుకొని అన్నీ డస్ట్‌బిన్‌లో పడేసుకోవడం కన్నా ఒకటో రెండో ఇష్టమైనవి చేసుకొని తినడం బెటర్ అని చెప్పేసి మేము అలా చేసామనమాట. ఇప్పుడు మేము దుబాయ్‌లో ఉంటున్నాం కదండీ! ఇక్కడ మిగిలిపోయాయి కదా అని చెప్పేసి ఎవరో పని వాళ్ళకి మన ఇండియాలో షేర్ చేసినట్టు ఇక్కడ ఎవరికీ షేర్ చేయలేమండి. సో, ఉన్నదంతా మనం తిన్నంత తింటాం. లేదంటే డస్ట్‌బిన్‌లో పడేయడం అనమాట. అలా ఫుడ్ వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. అందుకని చెప్పేసి నేనైతే సింపుల్‌గా పులిహోరతో కానిచ్చేసామనమాట. నేను, నా కొడుకు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఆ పులిహోర ఇంకా అన్నపరమాన్నం తినేసామనమాట. స్వీట్ హాట్‌లా ఉంటదని చెప్పేసి. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే మేమైతే బయటికెళ్ళామండి. నా బర్త్‌డే ఫ్రైడే వచ్చింది. అండ్ ఎవ్రీ ఫ్రైడే మేమైతే మహాభారతం క్లాస్‌కి వెళ్తాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే భాగవతం, మహాభారతం ఇంకా రామాయణం అన్ని క్లాసెస్ ఉంటాయి. వాళ్ళేంటంటే జస్ట్ ఆ స్టోరీస్‌ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఇక్కడ మేము ఇస్కాన్ గ్రూప్‌లో జాయిన్ అయ్యామండి. సో, ఆహ్, వాళ్ళతో పాటు ఎవ్రీ ఫ్రైడే క్లాసెస్‌కి వెళ్తాము. హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ క్లాసెస్ విని అలా మంచిగా ప్రేయర్ చేసి కీర్తన చేస్తారు. హరే కృష్ణ మంత్ర కీర్తన చేస్తారు. సో, అవన్నీ కానిచ్చేసి మేమైతే హ్యాపీగా ఫుడ్ అకామిడేషన్ గూడా వాళ్ళే ఇస్తారండి. వాళ్ళంతా సాత్విక్ ఫుడ్డే తింటారనమాట. సో, వాళ్ళు ఒక సెపరేట్‌గా ఒక పర్సన్‌ని పెట్టి ఇంట్లో చేయిస్తారనమాట సాత్విక్ ఫుడ్ అదంతా. ఎందుకంటే దేవుడికి ప్రసాదంగా పెట్టాలి కదా! వెల్లుల్లి, ఇంకా ఉల్లిపాయ ఇవే వేయకుండా సాత్విక్ ఫుడ్ పెడతారనమాట. అంతే కాకుండా ఆ రోజు క్లాస్‌లో నా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్‌డే కూడా ఉందనమాట. సో, వాళ్ళే అకామిడేషన్ అంతా వాళ్ళే చేశారనమాట. ఫుడ్ అకామిడేషన్ అంతా. సో, మేమైతే హ్యాపీగా క్లాస్‌కి వెళ్ళేసి, హ్యాపీగా ఒక 15 మినిట్స్ క్లాస్ వినేసి, ఆ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో హ్యాపీగా ఎంజాయ్ చేసి, మేము కూడా ఫుడ్ ఎంజాయ్ చేసి వచ్చామనమాట. ఆ రోజు వాళ్ళైతే నాకు తెలిసి సోయా బిర్యానీ పెట్టారు. అండ్ బిర్యానీ తినని వాళ్ళకి అన్నం, పప్పు, రసం పెట్టారు. అండ్ ఇంకా స్వీట్ పాయసం పెట్టారండి. అది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. చాలా టేస్టీగా ఉంది పాయసం. బట్ నేను మీకు కొంచెం క్లియర్‌గా చూపించలేను. ఎందుకంటే కొంతమంది వీడియోలో రావడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది ఇష్టపడట్లేదనమాట. సో, నేను ఓవరాల్‌గా అలా తీశాననమాట. మీకు ఇక్కడ ఏమన్నా కనిపించకపోతే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటే ఐయామ్ సో సారీ ఫర్ దట్. నా నా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఆల్మోస్ట్ ఇలా సింపుల్‌గా జరిగిపోయాయన్నమాట. నేను మాత్రం ఎవ్రీ ఫ్రైడే క్లాస్‌కి వెళ్ళడం అయితే అస్సలు మిస్ అవ్వనండి. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, నేనైతే బర్త్‌డే రోజే కలిసొచ్చింది కాబట్టి మిస్ అవ్వకుండా వెళ్ళా అనమాట. అండ్ నా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. థాంక్ యూ ఫర్